ఇప్పుడు ఇజ్రాయెల్‌కి సంబంధించి నీకేదైనా ప్రాబ్లమ్ ఉంటే నువ్వు చూసుకోవాలి. కానీ అతి తెలివితేటలు ఎందుకు? ట్రంప్ తను హీరోని అనిపించుకోవడానికి, ఇరాన్ వాళ్ళ చేత గొప్పోడిని అనిపించుకోవడానికి, ముస్లిం దేశాల చేత గొప్పోడిని అనిపించుకోవడానికి, ఇజ్రాయెల్ ప్రధానమంత్రి నెతన్యాహుకు ఫోన్ చేసి నేను తిట్టింది తిట్టకుండా తిట్టానని ఆయన ఏమేమి తిట్టాడు, అవన్నిటికి కావాలని ఒక ఆడియోలు కూడా లీక్ చేయించాడు నెతన్యాహు మాట్లాడుతున్నటువంటి సందర్భంలో. అంటే ఇజ్రాయెల్ ప్రధానమంత్రినైనా తిట్టగలిగిన స్థాయిలో నేను ఉన్నానంటుంటది. ఎందుకు అంత బిల్డప్ ట్రంప్‌కి? వాస్తవంగా ఇంకొక వైపున ఇరాన్ దగ్గర నుంచి అణ్వస్త్రాలకు సంబంధించిన దాన్ని ఇంతవరకు ఏం పీకలేకపోయారు. యురేనియం ఇంతవరకు తీసుకోలేకపోయారు. హార్ముజ్ జలసంధి దగ్గర రచ్చ అట్లాగే నడుస్తుంది. యుద్ధం ఆపేశాను, 2 నెలలు ఆపాను, 2 నెలలు ఆపాను, ఇరాన్ ప్రధానమంత్రికి వార్నింగ్ ఇచ్చానంటే ఎట్లుంటుంది? ఇదే తాజాగా ఇజ్రాయెల్ నేషనల్ సెక్యూరిటీ మినిస్టర్ బెన్ గ్విర్ ఘాటైన వ్యాఖ్యలు చేశారు. ప్రెసిడెంట్ ట్రంప్ గుర్తుపెట్టుకోవాలి, నో అని చెప్పండి ట్రంప్కి. ప్రపంచం అంతా ట్రంప్కి నో అని చెప్పాల్సిన సందర్భం వచ్చింది. హెజ్బుల్లాను అంతం చేయకుండా శాంతి సాధ్యం కాదు, ఇరాన్ని దెబ్బతీయకుండా శాంతి సాధ్యం కాదు, ఫస్ట్ అది ట్రంప్ గుర్తుపెట్టుకోవాలి అన్నటువంటి వ్యాఖ్యలు, ఘాటైన వ్యాఖ్యలు చేసుకొచ్చారు. ఏదో ట్రంప్ ఇంకొక అత్తెలివితేటలు కూడా ప్రదర్శించాడు. నెతన్యాహుతో ఫోన్లో మాట్లాడతా నేనే కనుక లేకపోతే నేను జైల్లో పడేసేవాడు, జైల్లో చెప్పకూడదు అంటావని. అంటే ఇజ్రాయెల్లో రాజకీయాల కారణంగా చేసిన దాన్ని తనే కాపాడానని బిల్డప్ అనమాట.